ఇఫ్ యూ డేర్ అంట బేబీ అనిపించింది మాకైతే మధ్యలోనే బేబీ ఖచ్చితంగా అందరిని వేసేసేటట్టుందని బేబీ 2 అనే ఫీలింగ్ కూడా కలిగింది అక్కడక్కడ కొంచెం బాగా భయపడుతుంది అనుకున్నాం కానీ ఎక్కువ అయితే భయపెట్టలేదు భయపెట్టే సినిమా లాగా అనిపించింది కానీ ఎక్కువ భయపెట్టలేదు బీజిఎం బాగుంది సినిమాకి క్లైమాక్స్కి వచ్చేసరికి సంయుక్త మీనన్ చూపిస్తారు భయ్యా కిల్ మీ అని చెప్పి టైటిల్ వేశారు అంటే పార్ట్ 2 కూడా రాబోతుంది ఎలాగైతే ఫస్ట్ పార్ట్ లవ్ మీ అని పెట్టారో సెకండ్ పార్ట్ కిల్ మీ అంట బీజిఎం బాగుంది దిల్ రాజు కొడుకు ఒక సినిమా మంచి సినిమా పడ్డట్టు అనుకుంటున్నా దీంట్లో జస్ట్ అస్థిపంజరాలు పుర్రెలను చూసే ఒక సైంటిస్టులు మరి వాళ్ళు ఏమంటారు తెలియదు కానీ మొత్తం ఒక మనిషి ఫేస్ ఏంటో రియల్ ఫేస్ ఏంటో వాళ్ళు గుర్తించగల ఒక చిన్నది చూపించారు చాలా అదొకటి బాగా అనిపించింది పాటలు కూడా మనం కొన్ని 2-3 పాటలు విన్నాము నోటెడ్ కాకపోయినా సినిమాలో వింటున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే సిచ్యువేషన్ సాంగ్లాగా వచ్చినాయి కాబట్టి చాలా బాగా అనిపించింది ఆశిష్కి కానీ హీరోయిన్ బేబీకి అయితే నాకైతే బేబీ తర్వాత ఒక మంచి హిట్ సినిమా పడిందని కోరుకుంటున్నాయి అయితే హర్రర్ టోటల్ హర్రర్ మూవీనే మనకైతే బాగా భయపడుతుంది అనుకున్నాం కానీ అంత భయపెట్టలే హర్రర్ మూవీ సినిమా అయితే బాగుంది చాలా బాగా అనిపించింది లవర్స్కి కూడా కొంచెం నచ్చుతుంది అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొంచెం ఉన్నది లిటిల్ ట్రయాంగిల్ ఉంటుంది ఎందుకంటే ఇంకో అతను కూడా ఉన్నాడు మన వరుణ్ సైదాం తేజ్ సినిమాలో ఒక అతను ఉన్నాడుగా కోడిని కొరుకుతాడు అతనికి రవికృష్ణ ఎవరు ఉన్నారుగా అతను కూడా ఇలా ఉన్నాడు అనమాట సో ముగ్గురికి వెళ్ళిపోతారు తర్వాత ఎండింగ్కి వచ్చరికి ఏంటంటే బ్రదరు టైప్లోనే చెప్తున్నా సొంత బ్రదర్ అనే ఫీలింగ్ నా తమ్ముని కోల్పోయాననే డైలాగ్ కూడా వచ్చిందంటే బ్రదర్ అనమాట సో ఎండింగ్కి అయితే క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది భయ్య టోటల్ ట్విస్ట్లన్నీ మైండ్లో తిరిగితే మనకు ఓహో ఈ రేంజ్లో ఉందా అనిపిస్తుంది ఎండింగ్లో కిల్ మీ అని ఒక టైటిల్ వేసేసారు సంయుక్త మీనన్కి చూపించేస్తారు సో పార్ట్ 2 రాబోతుంది నాకు తెలిసి పార్ట్ 2 బాగుంది చాలా బాగా మస్తు ఉన్నది పాట ఎందుకంటే ఆమెకు ఇంత నాలెడ్జ్ ఉన్నది ఇన్ని టాలెంటెడ్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క సినిమా చూసుకున్న కొద్దీ పాత హీరోయిన్లు కూడా ఎలా పాడుతుంటే వెళ్ళారో ఈమె కూడా పాట చాలా బాగా అనిపించింది మంచి సినిమా ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగా అనిపించింది సెకండ్ పార్ట్ నాకు తెలిసి రచ్చ ఉచ్చబోసుకుంటారు కావచ్చు నాకైతే నచ్చింది లవ్ మీ సినిమా దిల్ రాజు సార్ మంచి మూవీ ఇచ్చారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలంటే దిల్ రాజు గారికి హ్యాట్సాప్ చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ తీసిన సినిమా కంటే ఈ సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఒక లవర్కి ఒక లవ్ సినిమా అంటే ఒక కనెక్ట్ ఎలా ఇచ్చిందంటే అలా ఇచ్చిన సినిమా ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకైనా కూడా సినిమా ఒక మంచిగా ఒక కంటాక్ట్ తోటి ఒక స్టోరీ తోటి ఒక మంచి ఒక సిస్టమ్ తోటి మంచిగా వచ్చిన సినిమా ఇది ఒక లవ్ మనకు బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో అప్పుడు లవ్ స్టోరీ ఎంత బాగుందో ఇది ఒక సింగిల్ లవ్ స్టోరీ సింగిల్గా నడుస్తుంది సినిమా ఇది సినిమా మాత్రం చాలా బాగుంది హీరోయిన్ మాత్రం చాలా ఇచ్చి పడేసింది యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది అంటే ఎక్కడ కూడా అంటే హీరోకి పోటీ తగ్గట్టు ఇద్దరు కాంపిటీషన్ తగ్గట్టు ఇద్దరు పోటీ పడి మంచి యాక్టింగ్ చేసారు ప్రతి సీన్ అన్న ఫస్ట్ సీన్ నీకు ఫస్ట్ హాఫ్ అంతా మనకు కొద్ది కామెడీ అక్కడక్కడ ఒక లవర్ హీరోయిన్ కలవడం కానీ అలా పెట్టిర్రు తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మనకు అసలు ఇచ్చి పడేసినా అసలు మనం ఊహించుకోమన్నా అంటే మనకు కొద్దిగా ఏడుపు అనేది వస్తాను సినిమా చూస్తే ఎందుకంటే మనకు ఒక లవ్వర్ ఉంటే కంపల్సరీ ఏడుస్తారు సినిమా చూస్తే ఎందుకంటే మనం ఒక లవ్వర్ మనం ఎన్నో రోజు మనం ప్రేమించిన తర్వాత మళ్ళీ మనకు మిస్ అయింది అనుకో ఒక అమ్మాయి దొరకలేదు అనుకో అంటే నిజంగా లవ్ చేసిన వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతుందని ఒక సినిమాని ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత బాగుందన్న సినిమా ఇది లవర్కి కనెక్ట్ అవుతుంది ఈ సమ్మర్కి మాత్రం మంచి బెస్ట్ మూవీ చెప్పవచ్చు ఇంకోటి బెస్ట్ కీరవాణి మ్యూజిక్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు మీరు దీనికి మ్యూజిక్ అంటే ఫస్ట్ ఆఫ్ అంటే మన కీరవాణి మ్యూజిక్ కూడా చాలా బాగా చేసిన ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆస్కార్ కొట్టుకొచ్చింది మన సార్ మన ఇండియా నుంచి మన ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే మనకు ఒక అవార్డు తీసుకొచ్చినట్టే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి అంటే మన ఒక తెలుగు ఇండస్ట్రీ అందరూ ప్రౌడ్గా ఫీల్ కావాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రౌడ్గా ఫీల్ కావాలి అలాంటి కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టిరు ఎక్కడ కూడా తగ్గలేరు చాలా బాగా కొట్టిరు మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసిరు చాలా బాగుంది సూపర్ ఆల్రెడీ దిల్ రాజు గారు ఆల్ ద బెస్ట్ సినిమా సక్సెస్ అయినందుకు కాకపోతే మంచి మళ్ళీ ఇంకొక కాంట్రాక్టర్తో మంచి లాంటి సినిమా సూపర్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న ఆశీష్ అన్నకి మరొక బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్పుకుంటే మన బేబీలో ఎలా చేసిందో దానికి మించి చేసింది దీంట్లో మాత్రం సో చాలా అంటే చాలా బాగుంది మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అన్న ఎలాంటి సినిమా TFIలో ఇంతకుముందు రాలేదు అంటే కొత్త స్టోరీ అన్న ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు ఆంటీని లవ్ చేయొచ్చు అన్న కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఆమెతోటి రొమాన్స్ చేయడం తనతోటి పర్సనైజ్ చేసుకోవడం అవన్నీ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే సో చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉంటుంది గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి అండ్ 2.5 hours కూడా అసలు పార్ట్ 2 ఉందని తెలియదు కానీ లాస్ట్ వరకు అసలు దెయ్యం ఎవరు అనేది రివీల్ చేయలేరు అది మాత్రం హైలైట్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు సో పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు అండ్ మ్యూజిక్ మన కీరవాణి గారు మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ మాత్రం ఆ హీరో ఎంట్రెన్స్ సాంగ్ ఉంటుంది ఒకటి దానికి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది సో చాలా బాగుంది మూవీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి
లవ్ మీ ఇఫ్ యూ డేర్ వచ్చి చూసేయండి. అన్న ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా చూసి వస్తున్నా. కానీ ఏంటంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఇది ఏంటంటే పార్ట్ 1 అని ఉంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూస్తే ఏంటంటే లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ యూ కిల్ మీ అని చెప్పేసి ఉంది. అంటే పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి ఈ మూవీ ద్వారా క్లియర్గా అర్థమైపోయింది. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు భయ్య. ఒక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఏంటంటే సీన్కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్ ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా పెట్టలేదు. నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో సంయుక్త మీనన్ గారి ఇది మామూలుగా ఒక హుర్రెని తీసుకొచ్చి బొమ్మను తయారు చేసి సంయుక్త మీనన్ గారి ఫేస్ని చూపించి ఇంటర్వెల్ బ్యాంక్ పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా మామూలుగా లేదు, అదిరిపోయింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే మామూలుగా మనము అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఆంటీని లవ్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా లవ్ చేయొచ్చు, కానీ ఒక దయ్యాన్ని కూడా లవ్ చేయడం అనేది ఈ సినిమాలో నిజంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ భయ. నిజంగా మూవీ ఏంటంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా ఎక్సైట్మెంట్, చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఏంటంటే సినిమా అయితే రొటీన్ స్టోరీ కాదు భయ. ఏంటంటే కొత్త సినిమా కొత్త స్టోరీ ఎంచుకొని వచ్చారు. నిజంగా మన డైరెక్టర్ అరుణ్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి. అండ్ మన హీరోయిన్ వైష్ణవి చైతన్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పనవసరం లేదు. బేబీ సినిమా అంత కాకపోయినా కానీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్కి తగ్గ సరైన న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆశీష్ గారి కెరియర్లో అండ్ వైష్ణవ్ చైతన్య గారి కెరియర్లో ఈ మూవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా మన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, ఈ వీక్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అంటే ఈ మూవీ అన్న. నిజంగా చెప్తున్నా అన్న, థియేటర్లో అయితే ఎవరు కూడా మిస్ కాకండి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ నాకు ఫస్ట్ హాఫ్లో చూసిన స్టోరీ ఒక రకంగా అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్లో చూసిన స్టోరీకి ఇంకో రకంగా అనిపించింది. 2 సినిమాలు కలిపి చూసినట్టు అనిపించింది. కానీ ఎక్కడ కూడా బోరింగ్ అయితే లేదు భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సీన్కి ఒక ట్విస్ట్ ఉంది భయ్య. నిజంగా వన్ ఆఫ్ ది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. థ్యాంక్ యూ భయ్య. ఆయన ఒక మంచి సినిమా చూసిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ముఖ్యంగా వైష్ణవ్ చైతన్య గురించి వచ్చిన నేను అంటే బేబీ సినిమా చూసిన తర్వాత ఆమెకి ఫ్యాన్ అవ్వని ఎవరు ఉంటారన్న, ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఆమెకి. సో ఆమె కోసం ఆమె పాట పాడింది, రావాలిరా రావాలిరా అని చెప్పి పాడింది. సో నేను అలా అని చెప్పి వచ్చేసిన సినిమా చూడడానికి. సినిమా చూస్తే మాత్రం వేరే లెవెల్ అనిపించింది అన్న. అంటే వైష్ణవ్ చైతన్య గారి క్యారెక్టర్ కానీ తనకి ఇచ్చిన రోల్ కానీ చాలా అంటే చాలా మంచిగా చూపించారు. నెక్స్ట్ ఆశీష్ గారు అతను అన్న యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయిన. తను నిజంగా మొత్తం ట్రూ యాక్టింగ్ చేసినది అనిపించింది నాకు. అంటే సినిమా చూడాలంటే ఫస్ట్ హీరో గురించి హీరోయిన్ గురించి స్టోరీ అంతా పక్కన పెడితే చూడడానికి 2 రీజన్స్ అన్న. ఒకటి కీరవాణి గారు అన్న, అంటే తన బీజిఎం కానీ తన కొట్టే హారర్ సీన్స్ కానీ నిజంగా థియేటర్ మొత్తం సైలెంట్గా అయిపోయినాము, అంత భయంగా అంత మంచిగా కొట్టాడు. నెక్స్ట్ ఇంకో అతను అన్న శ్రీరామ్ గారు, తన పెద్ద వ్యక్తి అంట సినిమా ఇండస్ట్రీలో, నాకు తెలీదు కానీ సినిమా చూసిన తర్వాత ఎందుకో అర్థమైపోయిందన్న. తన విజువల్స్ కానీ తన ఆ క్లైమాక్స్లో వస్తుందన్న చెట్టు సీన్, ఆ సీన్ అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్న. ముఖ్యంగా కాన్సెప్ట్ అన్న, అరే దెయ్యంతో లవ్ ఏంటన్న, దెయ్యంతో లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, దెయ్యంతో అన్నీ అయిపోతాయి కూడా. అలాంటి సీన్లు ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. ఒకటన్నా డేట్ విత్ దెయ్యం అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో నేను చెప్తున్నా కదా, మీరు చూడండి. దెయ్యం అనేది వైష్ణవ్ చైతన్యన, ఆశిష ఎవరో తెలీదు, చాలా ఉన్నాయి దెయ్యాలు. ఇంకోటి మధ్యలో విరూపాక్ష కూడా కనిపిస్తుంది మనకి. సో మీరు చూడండి, నిజంగా ఒక ట్రూ లవ్ అనేది ఉందన్న చూపించారు సినిమాలో. నెక్స్ట్ దిల్ రాజు గారు, మీరు గ్రేట్ సార్. అంటే చాలా రోజులు, చాలా నెలల తర్వాత, చాలా సినిమాల తర్వాత మా యూత్ అందరికీ ఒక మంచి సినిమా ఇచ్చారు మీరు. సో ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది పక్కా సినిమా ఆడుతుంది థియేటర్లో. నేను చెప్తున్నా కదా, లాస్ట్కి ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న.